లాస్ట్ వీడియోలో మనం పాయింటర్స్ గురించి తెలుసుకున్నాం. అసలు పాయింటర్స్ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. పాయింటర్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ వేరియబుల్లే. కాకపోతే అందులో మనం వాల్యూ బదులు మనం అడ్రస్ని స్టోర్ చేస్తాం అన్నమాట. ఇంకొక వేరియబుల్ మెమరీ అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఆ వేరియబుల్ అడ్రస్ మెమరీని స్టోర్ చేయాలంటే రిఫరెన్స్ ఎలా ఉపయోగించాలి, అండ్ దాని తర్వాత ఆ అడ్రస్ని ఎలా చూడాలి, అండ్ ఈవెన్ ఈ పాయింటర్ టు ఇంటిజర్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, దాన్ని ఎలా చూడాలి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకున్నాం అన్నమాట. అండ్ ఫైనల్లీ డీ రిఫరెన్స్ ఉపయోగించి ఈ పాయింటర్ టు ఇంటిజర్లో ఉన్న అడ్రస్, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ, ఆ వాల్యూని ఎలా చేంజ్ చేయాలి అనేది కూడా చూసాం అన్నమాట. ఓకే, ఈ వీడియో దానికి కంటిన్యూషన్. కొంచెం ఎలాబరేట్ చేసి ఇంకా చిన్న ఫండమెంటల్స్ అంటే పాయింటర్కి సంబంధించిన బేసిక్స్ ఇంకొన్ని ఉన్నవి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే, మనం పాయింటర్ని మీరు డిక్లేర్ చేసేటప్పుడు జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఇంట్ ఎక్స్ వేరియబుల్ అని చెప్పి నేను ఒకటి డిక్లేర్ చేశాను, దాంట్లో 50 అని చెప్పి వాల్యూని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్ జస్ట్ పాయింటర్ అని చెప్పి డిక్లేర్ చేశాను. ఇలా డిక్లేర్ చేసి వదిలేయకండి. ఇలా డిక్లేర్ చేసి వదిలేయటం వలన ఏమవుతుందనంటే, ఈ పాయింటర్ అనేది ఒక అడ్రస్ని చూపించాలి కదా. అంటే ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కదా. ఆ అడ్రస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం అసైన్ చేయకపోతే కంపైలర్ సమ్ గార్బేజ్ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది అన్నమాట. ఓకే, అది ఎలా అంటే ఇక్కడ కూడా మనకి రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే, మీరు అవుట్ ఆఫ్ ది అంటే గ్లోబల్ వేరియబుల్ అసైన్ క్రియేట్ చేశారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్ జీపీ గ్లోబల్ పాయింటర్ అని చెప్పి ఏదో ఒక నేమ్తో జస్ట్ డిక్లేర్ చేశారనుకోండి. కంపైలర్ ఏం చేస్తుంది, దీనికి ఆటోమేటిక్గా నల్ వాల్యూ అసైన్ చేస్తుంది. ఇది గ్లోబల్ కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఫర్ గ్లోబల్ పాయింటర్ కంపైలర్ అసైన్ నల్ వాల్యూ. అదే వేరాస్ ఇన్సైడ్ ఫంక్షన్లో అంటే లోకల్ వేరియబుల్ అయితే గనక అది సమ్ గార్బేజ్ వాల్యూ అసైన్ చేస్తుంది అన్నమాట. ఫర్ లోకల్ వేరియబుల్స్ అసైన్ గార్బేజ్ వాల్యూ, వాటి వల్ల మనకు ఏం ఉపయోగం ఉండదు. సో అలా అని చెప్పి మీరు గ్లోబల్ వాల్యూకి డిక్లేర్ చేస్తే సరిపోతున్నా, ఇనిషియలైజ్ చేయకూడదు అని అంటే, ఎప్పుడైనా సరే పాయింటర్ అనేది ఒక అడ్రస్ని డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ, ఇలా జస్ట్ డిక్లేర్ చేస్తే గార్బేజెస్ వాల్యూస్ తర్వాత మా వాల్యూస్ రాంగ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈవెన్ అది రైట్ వే కాదు. C++ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే నల్ పాయింటర్ అని చెప్పి మనకి స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉంటాయి, అవి అసైన్ చేయొచ్చు అన్నమాట. బట్ వేరే సి లాంగ్వేజ్లో వచ్చేసరికి మనం ఏం చేస్తాం అని అంటే, జీరో కానీ లేకపోతే నల్ కానీ మనం అసైన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇలా నల్ అనేది అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అది గార్బేజ్ వాల్యూ ఇవ్వదు, తర్వాత లేటర్ మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డోంట్ జస్ట్ డిక్లేర్ పాయింటర్. అది డిక్లేర్ అనేది చేయొద్దు, ఇనీషియలైజ్ కూడా చేయాలి. అంటే ఇనీషియలైజేషన్కి డిక్లేర్కి పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు జస్ట్ వేరియబుల్ రాసి దాన్ని ఇక్కడతో ఆపేస్తే దాన్ని డిక్లరేషన్ అంటారు. అదే దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అని అంటారు అనమాట. అదే తేడా. సో ఇనిషియలైజేషన్ లేకోకుండా జస్ట్ డిక్లేర్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు పాయింటర్స్కి, అండ్ ఈవెన్ ఇన్ఫాక్ట్ వేరే వేరియబుల్స్కి అయినా కానీ. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం నల్ని సారీ, ఇది నేను మీకు కామెంట్ చేస్తున్నాను, ఇది కూడా కామెంట్ చేసేస్తున్నాను. జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రెండు వేరియబుల్స్ క్రియేట్ చేశాను. అండ్ మనం పాయింటర్స్ని రెండు విధాలుగా డిఫైన్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఇంట్ ఎల్పి అని చెప్పి ఒక నేమింగ్ ఇచ్చాను పాయింటర్కి. ఇచ్చి అందులో నేను రిఫరెన్స్ ఉపయోగించి ఎక్స్ వేరియబుల్ని ఇందులో స్టోర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇది ఒక వే ఆఫ్ డిఫైన్, ఐ మీన్ ఇనిషియలైజ్ చేయటం అన్నమాట. ఇంకొక వే ఉంటుంది, అదేంటిదని అంటే, ఫస్ట్ మనం జస్ట్ ఎల్పిఎన్ అని చెప్పి డిఫైన్ చేసుకొని, అండ్ దెన్ తర్వాత అదే ఎల్పి వాల్యూకి మనం
ఈ వేరియబుల్ అనేది అసైన్ చేస్తాం. అది ఎలా అసైన్ చేస్తాం అని అంటే ఇది వచ్చేసరికి డైరెక్ట్గా డిక్లేర్ చేయటం. అండ్ ఐ మీన్ దిస్ ఇస్ ద వన్ వే టు డిక్లేర్ పాయింటర్ ఆర్ డిక్లేర్ ఇనిషియలైజ్ పాయింటర్. అండ్ ఇదేమో అనదర్ వే, అదేంటంటే ఎల్పి అని రాసి ఇక్కడ ఆ రిఫరెన్స్ వాల్యూ ఇక్కడ ఇస్తామన్నమాట ఎక్స్ వేరియబుల్కి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం డిఫైన్ చేసి తర్వాత ఇనీషియలైజ్ చేసేటప్పుడు మనం మళ్ళీ ఇక్కడ పాయింటర్ సింబల్ కానీ ఇంట్ కానీ రాయట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద సెకండ్ వే టు డిక్లేర్, అనదర్ వే టు ఇనిషియలైజ్ పాయింట్. ఓకే, సో ఇది అనదర్ వే కాబట్టి ఇది జస్ట్ కింద రాస్తున్నాను. ఓకే, అండ్ ఇది ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది పాయింట్ రాస్తున్నాను అండ్ కామెంట్ చేశాను. ఓకే, అండ్ నా సో ఇలాగా రెండు విధాలుగా ఎలాగైనా మీరు ఇనిషియలైజ్ చేయొచ్చు మాట. కాకపోతే నేను జనరల్గా ఇదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే షార్ట్ అండ్ క్లీన్గా ఉంటుందని చెప్పి ఇది ఇది కూడా ఉపయోగించచ్చు, పెద్ద తప్పేం కాదు. ఓకేనా. అండ్ నా ఇదే నేను ఇక్కడ రాసిన 2 ways టు రైట్ పాయింటర్ అని చెప్పి ఇదొకటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ మీరు ఇంకొకటి గమనిస్తే కనుక పాయింటర్స్కి మనకి డేటా టైప్స్ ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇలాగ ఉన్నట్టు, డబుల్ ఇలా ఉన్నట్టు పాయింటర్స్కి స్పెసిఫిక్గా మనకి ఏమీ డేటా టైప్ లేదు. ఓకే, అండ్ ఏ వేరియబుల్ని అయితే మనం అసైన్ చేయాలో లేకపోతే ఏ వేరియబుల్ అడ్రస్ని అయితే మనం ఇందులో ఈ పాయింటర్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ టైప్నే ఇక్కడ రాస్తాం. ఎందుకని ఇక్కడ క్యారెక్టర్ అని చెప్పి రాయొచ్చు కదా, లేకపోతే వేరేది ఫ్లోట్ కానీ డబుల్ కానీ రాయొచ్చు కదా. ఎందుకు వేరియబుల్ ఏదైతే అడ్రస్ సేవ్ చేస్తున్నా దాని డేటా టైప్ ఇక్కడ ఎందుకు రాయాలి? ఎందుకనంటే ఒకానొక రీజన్ ఇది ఎల్పిఎన్ అని చెప్పి అదే లోకల్ పాయింటర్ అని చెప్పి మనం డిఫైన్ చేసాం అన్నమాట. పాయింటర్ అని చెప్పి ఆ, లేకపోతే డిఫైన్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే మనం ఉపయోగించుకోవాలనుకుంటున్నామో ఇందాక ఫస్ట్ చూసాం కదా, ఇప్పుడు అన్ప్యాక్ చేయాలనుకుంటున్నాను లేకపోతే రిఫరెన్స్ చేసి ఇందులో ఉన్న వాల్యూ ఏంటో చూడాలని అనుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నేను క్యార్ కానీ నేను ఇచ్చాను అనుకోండి, అన్ప్యాక్ చేసేటప్పుడు లేకపోతే రిఫరెన్స్ చేసేటప్పుడు ఇది ఈ అడ్రస్లో ఉన్న వాల్యూని చూపించాలి. ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏంటిది? ఇంటీజర్ కదా, అది 4 bytes కదా. కానీ క్యారెక్టర్ అని చూపిస్తే దానివల్ల ఏమవుతుందంటే క్యారెక్టర్ అనేది 1 byte కదా, ఇన్స్టెడ్ ఆఫ్ 4 bytes చూపించే బదులు మనకు 1 byte చూపిస్తుంది, అది రాంగ్ చూపిస్తుంది కదా. ఓకేనా. అలా రాంగ్ వాల్యూస్ అనేది రాంగ్ అయిపోతాయి, మనకు ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. కాబట్టి మనకి స్ట్రాంగ్ టైప్ అంటే ఏంటంటే మనం ఏదైతే పాయింటర్లో వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ టైప్నే మనం పాయింటర్కి అసైన్ చేస్తాం, దాన్నే స్ట్రాంగ్ టైప్ అంటారు. సో ఈ ఫండమెంటల్స్ ఇవన్నీ బేసిక్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఫర్దర్గా నేను పాయింటర్ అర్థమెటిక్స్ కానీ వీటి గురించి చెప్తాను ఫర్దర్ క్లాసెస్లో. ఓకే, థ్యాంక్ యూ.